తెల్లవారితే ఉగాది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. పక్కవండి పక్క వచ్చే ప్రకృతి అంతా ఆకురాల్చి అంగిదొడిగినట్టు కొత్త చిగురులతోటి రూపుదిద్దుకొని నాలో వచ్చే మార్పే అసలైన కొత్త సంవత్సరం ఉగాది బిడ్డ అని తెలియజేస్తది. మరి గిట్లా ప్రతి ఉగాదికి మేము ముందుగా గోపూజ చేసిన తర్వాత మా పొలం దగ్గర మామిడి చెట్టుకు ఒక 2 మామిడికాయలు తెంపి కొంత వేప పువ్వును తీసుకొని కొంచెం చింతపండు, కొన్ని మిరియాలు లేదా కారం, బెల్లం, ఉప్పుతో షడ్రుచుల ఉగాది పచ్చడి చేస్తున్నాం. మరి మన తెలుగు క్యాలెండర్ల మొదటి నెల అయిన ఈ చైత్ర మాసంలా సూర్య భగవానుడి ఉత్తేజిత కాంతితో ఆకురాల్చే శిశిర ఋతువు వెనుదిరిగి ప్రకృతి అంతా చిగురించే వసంత ఋతువు ప్రవేశించి మన భారతీయులందరికీ పెళ్లిళ్లు, శుభకార్యాలకు, ఇంటి నిర్మాణాలకు అనుకూలమైన సమయంగా ఉండి వ్యవసాయ బంధువులు సాగుకు సిద్ధంగా ఉండమని ఇన్ని రకాల కారణాలతోటి స్పష్టంగా మన తెలుగు కొత్త సంవత్సరం కనబడుతుందిగా. మరి ఈ ఉగాది పచ్చడిలా తీపికి బెల్లం, పులుపుకు చింతపండు, చేదుకు వేప పువ్వు, వగరుకు మామిడికాయ, కారము లేదా మిరియాలు, అట్లనే ఉప్పును వేసి ఇట్లా ఏడాదెల్లా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను జయించి జీవించాలని మన ఉగాది పచ్చడి స్పష్టంగా చెప్తదిగా. ఇక మనం చేసిన ఉగాది పచ్చడి, భక్షాలు దేవునికి ఆరగింపు చేసి మేమైతే పచ్చడి తాగుతున్నాం. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ పచ్చడి నిజంగా చెప్పాలంటే అమృతం లెక్కుంటదిగా. అయితే మరి అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని అందరికీ విశ్వావసునామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలుగా. అనుబంధం చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం.